హాయ్ అండి. నేను ఒక ఫాదర్‌గా ఒక విషయాన్ని చెప్పాలనుకున్నానండి. మనం తరచూ పేపర్‌లో చూస్తున్నాం. సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదేంటంటే సూసైడ్స్. పెద్దవారికంటే వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఏదో కమిట్ అవుతారు సూసైడ్‌కి. అది కూడా తప్పే. దేర్ ఆర్ సో మెనీ వేస్ టు లైవ్. కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ 10థ్ క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియేట్ పిల్లలు, జస్ట్ అప్పుడే యంగెస్ట్ అంటే డిగ్రీకి వచ్చే పిల్లలు, వీళ్ళు దే హ్యావ్ గుడ్ ఫ్యూచర్. బంగారు జీవితం ఉంది వాళ్ళకి. కానీ ఎందుకో గాని సింపుల్‌గా చాక్లెట్ కొన్నట్టుగా సూసైడ్ చేసుకుంటున్నారండి. ఇదైతే మాత్రం నాకు చాలా బాధను నాకు కలిగిస్తుంది. అందుకే నేను నాకు నాకు డౌట్ వచ్చిన ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే పిల్లలు ఎందుకు సూసైడ్ కమిట్ అవుతున్నారో. ఇది ఫస్టు ఆ సూసైడ్‌కి పేరెంట్‌గా మనమే కారణమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాడికి ఇష్టం లేని పనులను చెప్పటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 300 మార్క్స్ వచ్చాయి 10థ్ క్లాస్‌లో. మనం ఏం చేస్తాము? మనకు డబ్బులున్నాయి కదని 1,00,000, 2,00,000 పెట్టి పెద్ద పెద్ద కాలేజీలో వేసేసి, "ఒరేయ్! నువ్వు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలిరా. జేఈఈ మెయిన్స్‌లో క్వాలిఫై అవ్వాలిరా." ఇలా కొన్ని టార్గెట్స్ ఇస్తూ ఉంటాం. ఆ విధంగా వాళ్ళు అది చెప్పుకోలేక డబ్బులు ఖర్చయిపోతున్నాయో మా పేరెంట్స్‌కి అవతల చదవలేక అవతల పేరెంట్స్ చెప్పలేక, "నాన్న నాకు ఈ చదువొద్దు" అని చెప్పలేక, ఆ విధంగా వాళ్ళు సూసైడ్ కమిట్ అవుతున్నారేమో అనేసి నాకు ఫస్ట్ డౌట్ ఒకటుందండి. రెండో డౌటు, మన పిల్లవాడు ఇంట్రోవర్ట్ అయినట్టే అంటే ఇంకేమీ లేదండి. మనము చూడండి, ఇంటి దగ్గర మొబైల్ చూసుకొని ఉండటం, లేదా టీవీ చూసుకొని ఉండటం. ఇలా అంటే బయట తిరగకుండా, బయటికి ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఒక మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా! ఆ మంచి ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడుకోవడము, లేకపోతే ఎక్కడో కలిసి మాట్లాడుకోవటము, ఇలా టైమ్ పాస్ కొంతవరకు. ఇలా బయటన కొంచెం తిరిగేసి ఇంపార్టెంట్ టైంలో ఇంట్లో వచ్చి చదువుకోవడం గట్టా చేసుకుంటే పర్లేదు గానీ, కంప్లీట్‌గా ఇంటికే పరిమితం అయిపోంటారు కదా పిల్లలు. ఆ పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు అలాగున్నట్లయితే ఖచ్చితంగా "ఏరా బయటికి వెళ్ళిరా, ఏదో అలా చూసి రారా" అని కొంచెం చెప్తూ ఉండండి. ఇంట్లో మాత్రం పిల్లల్ని యాక్సెప్ట్ చేయకండి. ఓకేనా? ఈ 2 రీజన్‌లు అయితే మనం పెట్టే ప్రెషర్ వల్ల చనిపోవచ్చు. సూసైడ్ చేసుకోవచ్చు పిల్లాడు. లేదంటే అబ్బాయి ఇంట్లోకి పరిమితం అయిపోయి బయటికి వెళ్ళకుండా అంటే లోక జ్ఞానం తెలీదనమాట. తెలియకుండా అలా ఉండటం వల్ల కూడా పిల్లల్లో ఈ సూసైడ్ చేసుకునే ఆలోచనలు రావచ్చని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే మనము బాధపడడం కంటే ముందు జాగ్రత్త తీసుకోవడం మన పిల్లల్లో. ఎందుకంటే తెలుసు కదా! ఒక పేరెంట్‌గా ఎంత బాధ మన పిల్లల్లో ఏదైనా అయిందంటే అది బాధ మనకే ఉంటది కాబట్టి పేరెంట్‌గా నేను ముందుగానే ఈ విషయం చెప్తున్నానండి. నా డౌట్స్ అవి కరెక్ట్ అనుకున్నట్లయితే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.